మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ రవి గ్రహము ఎప్పుడైతే దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడో, రవి దశమ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఆల్రెడీ ఏనాడు శని నడవడం, రాహు వ్యయంలో ఉండడం, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నా కూడా ఈ రవి ఎప్పుడైతే దశమ స్థానంలో, అంటే ఈ యొక్క రవి ఈ రాజ్యస్థానంలోకి వస్తాడో అప్పుడు శుభ ఫలితాలు పొందుతారు. ఈ రవి దశమ స్థానం సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువులు, మిత్రుల యొక్క సమాగమనం అనేది ఉంటుంది, కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ యొక్క బంధువుల యొక్క సపోర్టు, మిత్రుల యొక్క సపోర్టు ఈ మాసంలో అనేది సంపూర్ణంగా దక్కుతుంది. దాని తర్వాత ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే లాభం, ధనలాభం అనేది పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో వాళ్ళకి శుభ పరిణామాలు, శుభవార్తలు వింటారు. అలాగే వీళ్ళు చేసే కార్యక్రమాల్లో తప్పకుండా విజయం సాధించడం, వాళ్ళు వేసే ప్లాన్లు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. శారీరకంగా వీళ్ళు దృఢంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి ఇక్కడ రాజదర్శనాలు, ప్రభు దర్శనము, సమాజంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళ దర్శనాలు, వాళ్ళని కలుసుకొని ఇష్టాగోష్ఠులు చేయడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, మీడియా రంగాల్లో ఎవరికైనా సరే శుభ ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది ఈ మాసంలో జరుగుతోంది. ఈ మాసం అంతా కూడా వీళ్ళు సూర్య ఆరాధన, అది సూర్య నమస్కారాలు కావచ్చు, ఆదిత్య హృదయ పారాయణ కావచ్చు, ఎర్రటి పూలతో స్వామివారికి రాగి చెంబులో నీళ్లు పోసాకి వచ్చి ఏవి చేసినా కూడా సంపూర్ణ సత్ఫలితాలు ఈ రవిగ్రహం వల్ల వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.